దయకర సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడుతూ ఉండగా దేవుని శాంతిగా ఆలకించి దాన్ని దాని ఆశ్చర్యంలో పెట్టమని ప్రార్థన చేస్తున్నాను. దేవుడికి వందనాలు. ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని చదువుకొని మరి ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధగా విని దేవుడు సన్నిధిలో మనము మరి యథార్థవంతులుగా నీతివంతులుగా పరిశుద్ధులుగా ఉండవాలనని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాం. మంచిది. లోకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనరేషు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణెలు చూచెను. చాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకున్నట్టు చూచెను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు స్వార్థ ప్రకటిస్తూ ఉండగా ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది జనములు అతనితో యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకు వెంబడిస్తూ ఉన్నారంటే ఆయన స్వస్థపరచువాడని, రోగులను బాగు చేయవాడని, బాగుపడాలని, స్వస్థపడాలని వారు యేసును వెంబడిస్తూ ఉన్నారు. యేసు ఎక్కడ ఉంటే అక్కడ అనేక మంది జనములకు పొలకుప్పలుగా జనము ఉంటున్నారు. అదేవిధంగా ఆ సరస్సు తీరంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు 2 దోణలను చూచాడు. ఆ 2 దోణలు చూసి ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడ వారిని అడుగుతూ సియోను పేతురు వారిని అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడంటే, అయ్యా చూస్తే వాళ్ళు రాత్రంతా కష్టపడి రాత్రంతా ఆ సరస్సులో వలలు వేసి మరి ఏమీ దొరకలేదు, ఏమీ ఫలింపు లేదు. మరి నిరాశగా ఏం చేసి తెల్లవారుతుండగా వలలు దిగి ఆ దోణల్లోంచి దిగి వలలు కడుగుకొనుచున్నప్పుడు యేసుక్రీస్తు వారు చూస్తాడు. చూసి వారిని అంటాడు, అయ్యా తినడానికి ఏమన్నా ఉన్నదా అన్నప్పుడు, అయ్యా మా కాడ ఏమీ లేదు అన్నప్పుడు సియోను పేతురును మరి నీ దోణెను లోతునకు పోనివ్వు అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు మరి సియోను దేవుని మాట విని మాట చొప్పున మరలా ఆ కడుగుకుంటున్న ఆ వలలు తీసుకొని దోణి ఎక్కి లోతునకు నడిపించాడు. లోతునకు నడిపించిన తర్వాత యేసు ప్రభువు అంటూ ఉన్నాడు, అయ్యా కుడివైపున వల వేయడి అన్నాడు. కుడివైపున వల వేయి ఉన్నప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా రాత్రంతా వలేసాము, కానీ మా ఇష్టానుసారంగా మా ఆలోచన చొప్పున, మా తలంపుల చొప్పున, మా ఉద్దేశముల చొప్పున మరి వలలు వేసాము, కానీ మాకేమీ దొరకలేదు. కానీ నీ మాట చొప్పున వలలు వేస్తున్నాము. ఎవరి మాట? యేసుక్రీస్తు మాట చొప్పున వారు కుడివైపున వల వేయగా వలలు పిగిలిపోయన్ని చేపలు పడ్డాయి. రాత్రంతయు కష్టపడిన మరి దొరకని చేపలు, రాత్రంతయు ప్రయాసపడిన ఒక్క చేపైనా దొరకలేదు. కానీ యేసుక్రీస్తు మాట వినగా, ఆయన మాటకి లోబడగా, ఆయన మాట ప్రకారంగా చేయగా అనేకమైన చేపలు పడ్డాయట. వలలు పిగిలిపోయిన చేపలు పడ్డాయి. ఆ చేపలు పడ్డప్పుడు అవి చూసి పక్కనున్న దోణిని వాళ్ళు పిలిచారు, సహాయం రండి, అనేకమైన చేపలు పడ్డాయి అన్నప్పుడు ఆ చేపల వలలు తీసేసిన 2 దోణులు నిండాయట. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మాట వింటే సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. దేవుని మాటకి లోబడితే నీకున్న సమస్య నుంచి విడిపించబడతావు. దేవుని మాట వింటే నీకున్న సంఖ్యలు తెగిపోతాయి. దేవుని మాట వింటే నువ్వు ఆరోగ్యము వస్తుంది. నువ్వు బలహీనుడము కావు. బలహీనుడమైనా ఆయన మాట విన్నప్పుడు నీకు బలం వస్తుంది, నీకు శక్తి వస్తుంది.
ఆ శక్తి రావాలంటే యేసు చెప్పిన మాట వినాలి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి. ఆయన చిత్తంలో నువ్వు ఉండాలి. ఆయన ఉద్దేశ ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నువ్వెంతటి బలహీనుడమైనా కావచ్చు, నువ్వెంతటి రోగివైనా కావచ్చు, ఎలాంటి వాడవైనా కావచ్చు, కానీ యేసు మాట వింటే, దేవుని మాట నువ్వు వింటే, దేవుని మాటకు నువ్వు లోబడితే, ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే, ఈ మాట విన్న నీకు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. గొప్ప దీవెన దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను శ్రద్ధగా విని ఆ మాట చొప్పున నడుచుకున్నట్లయితే, ఆ మాట చొప్పున మనం నడిచినట్టయితే దేవుడు మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, యేసుకి ఏ చేపలు పట్టడానికి ఏం తెలుసు? పేతురుకు తెలుసు. ఆయన ఎప్పుడు చేపలు పట్టేవాడు. ఎక్కడ చేపలు ఉంటాయో, ఏ సమయంలో చేపలు పడతాయో, ఎక్కడ ఉలవెత్తి చేపలు పడతాయో అతనికి తెలుసు. కానీ యేసుకి మాత్రము తెలవదు. కానీ ఆయన నమ్మాడు, దేవుని మాటని నమ్మాడు, ఆయన మాటకు విధేయత చూపించాడు. దేవుని మాటకు లోబట్టడం వల్ల విస్తారమైన చేపలు పడుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా చూసుకుంటే అబ్రహాము కూడా దేవుని మాటను విన్నాడు. ఆ మాటని విని ఆ మాటకి లోబడి దేవుని ఆశీర్వాదమును పొందుకున్నాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్న దేవుడు మాట్లాడుతున్న మాటలు, దేవుని వాక్కు మన మధ్యలో వెల్లడవుతుండగా, దేవుని మాటలు మన మధ్యలో వెల్లడవుతుండగా, ఆ మాటలు విని ఆ మాట ప్రకారం నడుచుకున్న వారికి మెండైన దీవెనలు, ఆశీర్వాదములు, మేలులతో మనకి దేవుడు ఇవ్వబోతున్న దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని మాట మనము శ్రద్ధగా వినవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అబ్రహాము విగ్రహాలు అమ్ముకొని, ఆ బొమ్మలు అమ్ముకొని వాటి ద్వారా వచ్చిన వాడితో వారు పోషించబడేవారు. వారు విగ్రహారాధికులు, విగ్రహం చేయించే వాళ్ళు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు అబ్రహాముతో మాట్లాడిన అబ్రహాము, ఇదిగో నేను చెప్పిన నా మాట విని నేను చెప్పిన దేశమునకు నువ్వు వెళ్ళినట్టయితే నిన్ను గొప్ప జనముగా చేస్తాను, గొప్ప ఆశీర్వాదముతో నేను నింపుతాను, నేను గొప్పవాడిగా చేస్తానన్నప్పుడు ఆయన మాటను ఆయన నీతిగా ఎంచుకున్నాడు. ఆయన మాటకి లోబడ్డాడు. యేసు మాటకి లోబడి ఎక్కడికి పోవాలో తెలియదు, ఏ స్థలమునకు పోవాలో తెలియదు, ఏ పట్టణమునకు పోవాలో తెలియదు, ఏ గ్రామానికి పోవాలో తెలియదు. కానీ దేవుడు అన్నాడు, నేను చూపించిన దేశమునకు పొమ్ము అన్నాడు. అదే మాటని పట్టుకున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ మాట చొప్పున అబ్రహాము ప్రయాణం అవుతూ ఉన్నాడు. తన భార్యను వెంట పెట్టుకొని, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, పట్టణమును విడిచిపెట్టి, స్నేహితులను విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆయన వెళుతూ ఉన్నాడు. అదే దేవుడు చెప్పాడు, ప్రభు చెప్పాడు, ఇదిగో నీ దేశమును విడిచిపెట్టు, నీ ప్రజలను విడిచిపెట్టి, నీ స్నేహితులను విడిచిపెట్టి నేను చూపించిన దేశమునకు నువ్వు వెళ్ళు, నేను గొప్పవాడిగా చేస్తానని దేవుడు చెప్పగా, పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడగా, అబ్రహాముతో మాట్లాడగా, అబ్రహాము లేచి ప్రయాణమే వెళుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెందునుగాక. వెళుతూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. రాత్రికాల సమయం కాని అక్కడ బలిపీఠము కట్టి అక్కడ దేవునికి బలు అర్పిస్తూ ఉన్నాడు, ప్రార్థన బలి అర్పిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధంగా వెళుతూ ఉన్నాడు. పోతున్న సమయంలో ఆయన ఒక్కడు పోలేదు. కానీ దేవుడు ఎవరిని ఒక్కడే పొమ్మని, స్నేహితులను విడిచిపెట్టి పొమ్మన్నాడు. కానీ తన తమ్ముడైన లోతును అడ్డగట్టుకుని వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. లోతును వెంట పెట్టుకుని వెళుతుండగా గొప్ప ఆశీర్వాదము దేవుడు ఇచ్చాడు. ధనం ఇచ్చాడు, ధాన్యం ఇచ్చాడు, గొడ్లను ఇచ్చాడు, పశువులను ఇచ్చాడు,
మరి మేక గొర్రెలను ఒంటెలను సమస్తమును కూడా సమకూర్చి అయా పన్నువారికి ఆయన వారికున్న స్థలమును ఆ పశువులు మేపటానికి స్థలము సరిపోకుండా దేవుడు అభివృద్ధి చేశాడు, దీవించాడు, మేలుతో నింపాడు. కానీ ఆ వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో మరి వారి పనివారికి, ఎవరికి, అబ్రహాము పనివారికి, లోతు పనివారికి ఆ పశువులు మేపటానికి స్థలము లేక గొడవలు పెట్టుకుంటూ ఉన్న సమయంలో మరి ఆ మాటలు విన్నాడు. ఆ మాటలు విన్న సమయంలో అబ్రహాము ఏమంటుందంటే లోతును పిలిస్తే, లోతు మనము దగ్గర ఉండి గొడవ పెట్టుకోవటం. మరి లోతు అయితే ఆ కొండకి చూస్తూ ఉన్నాడు. చూసి సొదొమ గొమొర్ర పట్టణమును చూడగా అది పచ్చగా నిగనిగలాడుతూ ఉన్నది. మరి అక్కడ చూస్తే సమృద్ధిగా కనపడుతూ ఉన్నది. దేవుని వైపు చూడలేదు, దేవుని ఉద్దేశం వైపు చూడలేదు, దేవుని ఉద్దేశం అడగలేదు. కానీ ఆయన సొంత నిర్ణయంతో, సొంత ఆలోచనతో చూచి సొదొమ గొమొర్ర పట్టణమును ఎన్నుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సొదొమ గొమొర్ర పట్టణము అనగా అది పాపముతో నింపబడ్డది. సొదొమ గొమొర్ర పట్టణం అనేది శాపముతో నింపబడ్డది. ఆ పట్టణము భయంకరమైన పాపముతో ఉన్నది కనుక ఆ పాపం అనేది పచ్చగా నిగనిగలాడుతూ ఉన్నది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మనం చూడటానికి మరి విస్తారంగా కనపడే ఎలా ఉంటాయంటే మరి మన కళ్ళకి చాలా విశాలంగా కనపడతాయి. కానీ అక్కడ పాపం ఉంటుంది, అక్కడ శాపం ఉంటుంది, అక్కడ అక్రమం ఉంటుంది. కనిపెట్టి ఇక్కడ ఏమున్నది, ఎవరితో సహవాసం, ఎక్కడికి పోవాలని ఆలోచన చేసి ప్రభు సన్నిధిలో ప్రభుని అడిగి ముందుకు అడిగేస్తే ప్రభు మార్గాన్ని చూపిస్తాను. ఎక్కడికి పోవాలో, ఏ స్థలములకు పోవాలో, ఏ స్థలంలోకి పోతే నీకు ఆశీర్వాదం ఉంది, ఏ స్థలంలోకి పోతే నువ్వు దీవించబడతావు, ఎక్కడ పోతే నువ్వు మేలుతో నింపబడతావో దేవునికి తెలుసు. కనుక దేవుని చిత్త ప్రకారంగా మనం అడిగి దేవుడు చెప్పిన ప్రకారంగా వెళితే మనకు దీవెన ఆశీర్వాదము ఉన్నదని దేవుని సేవకుడిగా మనవి చేస్తూ ఉన్నాం. మరి లోతైతే పోయాడు, సొదొమ గొమొర్ర పట్టణంలో చేరాడు. అక్కడ భయంకరమైన పాపముతో శాపముతో నింపబడి ఉన్నారు కనుక ఆ శాపము వారిని అంటుకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ మంచిది. మరి అప్పుడు దేవుడు మరి అక్కడ చూస్తే మరి భయంకరమైన పాపము కనుక పాపము లోకంలో మనుషుల మధ్యలో ఉండి మరి ఆయన ప్రత్యేకంగా వారు ఆ గ్రామంలో ఉండటం జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అబ్రహాం అయితే దేవుణ్ణి అడిగాడు. ప్రభుని ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు దేవుడు మార్గమును సరళము చేస్తూ ఉన్నాడు. ఆ మార్గము సరళము చేస్తూ ఉన్న సమయంలో మరి అబ్రహాము దేవుని మాట ప్రకారంగా నడుస్తున్నాడు, దేవుని వాక్కు ప్రకారం నడుస్తూ ఉన్నాడు, దేవుడి చిత్త ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు, దేవుని ఉద్దేశ ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు. ఎక్కడికి పోవాలని అడిగినప్పుడు ఫలానా ఏరియాకి పొమ్మన్నప్పుడు ఆ ఏరియాకి వెళుతూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. కానీ అక్కడ అబ్రహామును దేవుడు దీవిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము లోతుతో ఉన్నంతకాలము ఈ లోక సంబంధంగా ఆస్తి ధనమును సమకూర్చాడు. పశువులను, ఒంటెలను, గొర్రెలను, మేకలు సమస్తము కూడా ఇచ్చాడు. కానీ మరి ఆయనకి అబ్రహాముతో అన్నాడు, ఇదిగో అబ్రహామ ఆకాశం వైపు చూడన్నాడు. ఆకాశం వైపు చూసినప్పుడు ఇదిగో ఆకాశ నక్షత్రములు చూడమన్నాడు, వాటిని లెక్క పెట్టగలవా అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ లెక్క పెట్టలేమన్నాడు. ఇదిగో నీ సంతానమును ఆకాశ నక్షత్రం వల్లే నేను విస్తరింపజేస్తానని చెలవిచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అదే విధంగా చూస్తే మరలంటున్నాడు కదగా, ఇదిగో అబ్రహాము ఇదిగో ఇసుక వైపు చూడండి అన్నాడు. ఇసుక రేణుల వైపు తీసుకెళ్ళి ఇసుక రేణులు చూపించాడు. ఇదిగో ఇసుక రేణులు లెక్క పెట్టగలవా అంటున్నాడు. లెక్క పెట్టలేవు. నీ సంతానమును ఇసుక రేణువుల వల్ల నేను ఆశీర్వదిస్తాను. దేవుడు అబ్రహాముకు మరి వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానము దేవుడు మరి ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని అబ్రహాము నడుస్తూ ఉన్నాడు. కానీ మరి లోతు ఉన్నంత వరకు మరి సంతానము లేదండి. ఎందుకు అనగా ఎవరిని తీసుకెళ్ళొద్దన్నాడు, ఒంటరిగాను వెళ్ళు అన్నాడు. ఎందుకు అంటే ఆడికి స్పష్టంగా చెప్పి నీ తల్లిని, నీ తండ్రిని, నీ బంధువులను
నీ స్నేహితులను సమస్తమును విడిచిపెట్టి నీ ఒంటరిగా వెళ్ళమన్నాడు. ఒంటరిగా వెళ్ళమన్నప్పుడు లోతును వెంట పెట్టుకోవాలి. లోతు అన్నప్పుడు కనపడుతూ ఉన్నది దేవునికి వ్యతిరేకము, దేవునికి మరి చిత్తము కాదు, దేవుని ఉద్దేశము కాదు. కనుక మరి లోతును ఉన్నంత వరకు అతనికి గర్భఫలము లేదు. ఎప్పుడైతే లోతును మరి విడిచిపెట్టాడో, లోతును విడిచిపెట్టినప్పుడు ఆ తర్వాత మామరి వనం దగ్గర కూర్చున్న మిట్ట మధ్యాహ్న సమయంలో మరి ఎండవేళలో కూర్చొని అక్కడ మరి అబ్రహాము కూర్చొని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతుందంటే వారి దగ్గరికి, అబ్రహాము దగ్గరికి వస్తున్నప్పుడు చూచాడు. నిజముగా ఇతడు దేవుడే అని దిగ్గున లేచాడు. గబగబా పరుగెత్తు ఇచ్చి సాష్టాంగపడి నమస్కరించాడు అబ్రహాం. హల్లెలూయా. నీ జీవితం ఎలాగా ఉంది? దేవుని కోసం ఎలా ప్రయాసపడుతున్నావు? దేవుని కోసం ఎలా నువ్వు విధేయత చూపిస్తున్నావు? అబ్రహాము దేవునికి చాలా విధేయత చూపిస్తూ ఉన్నాడు. చూడు, పరుగున తిరిగి ఉరికాడు. సాష్టాంగపడి నమస్కారం చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ప్రార్థన చేస్తూ ఆయన సాష్టాంగపడి నమస్కరించి, అయ్యా ఎండవేళ వస్తున్నావు కనుక నా మాట విను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. కొంచెము ఆ చెట్టు కింద కూర్చొని అల్లచట తీర్చుకునుము అంటున్నాడు. కొంచెం అల్లచట తీర్చుకునుము అన్నాడు. కానీ ఆ తర్వాత కొన్ని మంచి నీళ్ళు తాగమన్నాడు. ఆ నీరు ఇచ్చిన తర్వాత అంటున్నాయా, కొంచెము భోజనము చేయండి, కొంచెం భోజనం చేసి మళ్ళీ ప్రయాణం చేయండి అని చెప్పి వారిని బతిమలాడుకుంటున్నాం. నా మాట వినండి, నన్ను దాటిపోవద్దయ్యా, నా మాట వినండి అయ్యా, కొంచెము ఆహారం పుచ్చుకొని మీరు ప్రయాణం చేద్దురని వారిని బతిమాలు కొనుచున్నప్పుడు, సరే మంచిది అబ్రహాం అని మరి దేవుడు మాట్లాడినప్పుడు పనివారు పిలిచి మరి అరణ్యంలో ఉన్న పశువుల దగ్గర పోయి మంచి శరపైన తీసుకొచ్చి దాన్ని వధించి దాన్ని మాంసం చేయండి అన్నాడు. తర్వాత శారాన్ని పిలిచి 3 మానికల పిండిని పిసికి రొట్టెలు చేయమని శారాకు చెప్పాడు. మరి ఆ విధముగా చేసి మరి దేవునికి ఆహారము పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుడు ఎప్పుడైతే మరి దేవునికి అబ్రహాము భోజనం పెట్టాడో, భోజనం తృప్తిగా తిని అంటున్నారు, అబ్రహామా నువ్వు చెప్పినది కొంచెము, నువ్వు చేసినది చాలా గొప్పది అని చెప్పి అబ్రహామును దీవించాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు దేవునికి ఏమిస్తూ ఉన్నావు? నీవు దేవుడికి ఎలాగ ఉంటూ ఉన్నావు? నువ్వేమి దేవునికి పెడుతూ ఉన్నావు? దేవుడు మందిరమునకు నువ్వేమిస్తున్నావు? దేవుడు సన్నిధిలో నీ ధనమును ఇస్తున్నావా? నీ ఆశీర్వాదములు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదము ధనమును దేవుని పరిచర్య కొరకు ఇస్తున్నావా లేదా? దేవుని పరిచర్య కొరకు అది విస్తరించబడ్డ కొరకు నీ ధనమును ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధగా విని ఆ మాట ప్రకారంగా మనం నడుచుకోవాలని దేవుని చావకులుగా మరి మేము ఆ బతిమాలు కొలుచు ఉన్నాం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఆహారము తిన్న తర్వాత మరి అబ్రహాము శారా ఎక్కడ అన్నప్పుడు అయా గుడారములో ఉన్నది అని చెప్పారు. అప్పుడు అంటూ ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మరచటికి ఇదే సమయంలో ఇదే దినములో మేము మరలా నీ దగ్గరికి వస్తాము. మరలా వచ్చినప్పుడు శారా ఒడిలో మరి ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పి మరి మాట్లాడటం జరుగుతూ ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆశీర్వదించాడు. అప్పుడు శారా అట ఆ గుడారములో ఉన్న మాట విని మనసులో నవ్వుకున్నదట. ఎందుకు నవ్వుకున్నది అంటే, ఇదిగో నేను ముసలిదాన్ని అయిపోయాను, నేను చాలా బలం ఉడిగిన దాన్ని అయిపోయాను, నా స్త్రీ ధర్మమే నిలిచిపోయినది, నా భర్త ముసలివాడు 99 సంవత్సరముల వయసు కలిగిన వాడు, నేను 85 సంవత్సరములు కలిగిన దాన్ని, నాకు మరలా బలము వచ్చి
మళ్ళా నేను శక్తి పొందుకొని మళ్ళా నేను బలము పొందుకొని కుమారుని కంటానని మనసులో నవ్వుకున్నదట. దేవుడికి మేము కలుగుడు కాక. అప్పుడు అంటూ ఉన్నాడు, శారాని పిలిచితే పిలవమన్నాడు. పిలిచినప్పుడు వచ్చితే, శారా నువ్వెందుకు నవ్వుతివి అని చెప్పి దేవుడు అడిగినప్పుడు నేను నవ్వలేదని ప్రభుత్వం చెప్తున్నప్పుడు, అయ్యో నేను మనసులో నవ్వలేదంటే అప్పుడు అంటది, నిజమే నేను నవ్వాను. ఎందుకు నవ్వావు అంటే, అయ్యా నేను ముసలిదాన్ని అయిపోయాను, నా బలం ఉడికిపోయింది, నా శక్తి క్షీణించిపోయినది, నా శరీరం అంతా కూడా ముక్తుల్యమైపోయినది. నేను ఇప్పుడు బలం పొందుకొని నేను శక్తి పొందుకొని ఇప్పుడు నేను కుమారుని కంటానా, ఇప్పుడు నేను కుమారుని కంటాను ఒక ఆలోచనతో నవ్వానయ్యా అన్నప్పుడు, నీవు బలం పొందుకొని శక్తి పొందుకొని కుమారుడు కంటావని చెప్పి ప్రభు ఆమెను దీవించడం ఆశీర్వదించాడు. ఆశీర్వాదము శారాను దర్శించిన దేవుడు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు శారా మాట విని ఆ మాటకు లోబడద్దని ఆహ్వానించుకున్నారు. నిశ్చయమే దేవుడు చెప్పిన మాట వాస్తవము, దేవుని మాట నెరవేరుతుందని వాళ్ళు ఆశ ఉంచారు. ఆశపడ్డ ప్రాణము దేవుడు తృప్తిపరిచేవాడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు శారా మరి గర్భమును ధరించటం జరిగిన. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుడు సన్నిధిలో మనం ఉంటూ ఉన్నాం, దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. దేవుని మాట వింటూ ఉండగా ఆ మాటలు మన హృదయంలో ఫలించుటకు నిలిచి ఉండటకు మనం కాపాడుకొని మనం నిలబడి నడవలసిన వరమై ఉన్నాం. కనుక దేవుని చిత్త ప్రకారంగా ఉండవలసిన వరమై ఆయన మాటకు లోబడవలసిన వరమై ఉన్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు శారా గర్భవతి అయి కుమారుడు కలిగిన అతనికి ఇస్సాకని పేరు పెట్టారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా కూడా అబ్రహాము సంతానం. దేవుడు అన్నాడు, ఆకాశ నక్షత్రం వలె విధముగా దేవుడు అబ్రహాము సంతానమును మరి విస్తరింపజేయటం జరిగి మనం మనం చూస్తున్నాం. బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుని మరి విశ్వాసులారా, దేవుని సేవకులారా, మనమందరము కూడా దేవుని మాటకి లోబడవలసిన వారమై ఉన్నాం. దేవుని చిత్త ప్రకారం నడుచుకోవలసిన వారమై ఉన్నామని దైవశనుగా మనవి చేస్తున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దైవశనుడు నోట నుండి వస్తున్న ఆ దైవికమైన మాటలట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని వాగ్దానం చేస్తాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పెరిగి పెద్దవాడు అవుతుండగా, అది అట్లా ఉంటుండగా ఏం జరిగిందంటే, మరి ఆమె ముసలది అయినప్పుడు, శారా ముసలి అయిపోయినప్పుడు బలం ముడికిపోయిందనే ఆలోచనతో మరి నాకు దేవుడు నాకు సంతానం ఇవ్వలేదు కనుక మరి నా దాసి అయిన పని మనిషిని అబ్రహాము దగ్గర పంపిస్తే ఆ దాసి ద్వారా నాకు కుమారుని ఇస్తాడనే ఆలోచనతో తలపుతో మరి ఆగరును మరి అబ్రహాము దగ్గరికి పంపినప్పుడు దేవుడు ఆమెకి గర్భమును ధరింపచేశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. దేవుడికి మహిమ కలుగును. కుమారుడు దేవుడు ఇచ్చు స్వాస్థ్యమని లేఖనము తెలియపరుస్తూ ఉన్నది. కనుక దేవుడు మరి ఆగరిని ముట్టినప్పుడు, ఆగరిని దర్శించినప్పుడు మరి ఆగరు గర్భవతి అయి మరి కుమారుని కన్నది. ఆయన పేరు ఇస్మాయిలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో మరి ఏం జరిగిందంటే మరి శారా మరి కుమారుడు కన్నది. మరి ఇస్మాయిల్ పెద్దవాడు కనుక ఇద్దరు ఆడుకుంటున్న సమయంలో ఇస్మాయిల్ మరి ఇస్సాకును మరి తృణీకరించటం చూసి ఆమె భరించలేకపోయింది శారా. హల్లెలూయా. ఆ సమయంలో ఏం చేస్తుందంటే అబ్రహామును పిలిచి, అబ్రహామా, ఇక మా ఇంటిలో ఇస్మాయిలు మరి ఆదరు ఉండటానికి వీళ్ళు తీసుకుపోయి బయటికి పంపించేసి ఇక్కడ ఉండొద్దు అని చెప్పి అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము బాధపడుతూ ఉన్నాడు. ప్రభు పరిస్థితి ఏంటి, నేనేం చేయాలా, ఇదిగో మరి ఆగరిని బయట పంపించినప్పుడు నేనేం చేయాలా ప్రభు అన్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో శారా మాట నువ్వు వినమంటూ ఉన్నాడు. శారా చెప్పినది క్షేమనగా మరి కాంత పిండి నీళ్ళబుడి తీసుకుని మరి ఆగరును ఇస్మాయిల్ను తీసుకుని అరణ్యంలోనికి వెళుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు అరణ్యములో వదిలిపెట్టి
ఎడారిలో వదిలిపెట్టి అబ్రహాము వచ్చాడండి. వచ్చినప్పుడు మరి వారు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. ఏ ఆధారము లేదు, ఏమి కనపడట్లేదు. ఎడారే కానీ వారి జీవనోపాధి ఏమీ కనపడట్లేదు. కనుక మరి అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఈలోపు తీసుకుపోయిన రొట్టెలు అయిపోయాయి, మా నీళ్ళ తిత్తిలో ఉన్న నీళ్లు కూడా అయిపోయాయి. మరి కుమారుడు ఆకలికి ఆకలికి అలమటిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. చూసి ఆ ఆకలికి తట్టుకోలేక ఏడుస్తున్నప్పుడు ఎటు తిరిగినా ఎక్కడ ఏమీ కనపడట్లేదు. కానీ నీళ్లు తాగరని నీళ్లు కూడా కనపడదు. ఎందుకంటే ఎడారి కనుక, ఇసుకలో ఎక్కడ సుక్క నీళ్ళు లేవు. ఎడారి జీవితంలో జీవిస్తూ ఎడారిలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కనుక ఆ కుమారుడు ఏడుపును చూడలేక అటు తిరిగి ఇటు తిరిగింది, తిరిగి ఎక్కడ తిరిగిన ఎక్కడ నెల చుక్క దొరకలేదు. ఆ కుమారుడు చచ్చిపోవటం ఆమె కన్నులారా చూడలేక మరి దూరంగా పోయి కూర్చొని చెట్టు కిందకు ఆ కుమారుని పండబెట్టి కొంచెం దూరంగా పోయి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నదట. దేవుడిని అడగట్లేదు. ఆమె తెలుసు. ఏం తెలుసు అంటే శార ఉడిగిపోయిన గర్భాన్ని దేవుడు మళ్ళా బలమునిచ్చి శక్తినిచ్చి ఆమెకు కుమారుడు ఇచ్చాడు. దేవుడు శక్తిమంతుడని తెలుసు, దేవుడు బలవంతుడని తెలుసు, దేవుడు మహిమ కలిగిన వాడు తెలుసు. కానీ ఆ తెలిసి కూడా ఆమె దేవుని వెంబడించట్లేదు, దేవుని గుర్తు చేసుకోవడం, దేవునికి మొరపెట్టడం, దేవునికి ప్రార్థన చేయటం లేదు. కానీ ఏడుస్తూ ఉన్నది. కనుక ఏడుస్తున్న సమయంలో మరి దూరంగా పోయి కూర్చొని ఏడుస్తున్నది. దేవుని సన్నిధిని వెతకట్లేదు. కానీ అయ్యో నా కుమారుడు మరణమును నేను కనులారా చూడలేను అని ఏడుస్తూ ఉన్నది. ఆ సమయంలో కుమారుడి ఏడుపును దేవుడు విన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు కుమారుని ఏడుపును విని పరిశుద్ధాత్మ దేవుడు వారి దగ్గరికి వచ్చి, ఇదిగో అగర్ నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఇదిగో నీవు అబ్రహాము భార్య కదా, ఇస్మాయిలు అబ్రహాము సంతానమే కదా, నిన్ను నేను ఒక ప్రత్యేకమైన జనాంగముగా చేస్తాను. ఇదిగో నేను ఆశీర్వదిస్తాను ఇతను కూడా అని చెప్పి ఆగర్తో మాట్లాడి దీవించి ఆ పరిశుద్ధాత్మ దేవుడు బయటకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ చూస్తే ఆ గుంట మన ఇసుకలు తోడినప్పుడు నీళ్లు బయటకు వచ్చాయి. అక్కడ నుంచి ఇస్మాయిల్ని ఆశీర్వదించాడు. గొప్ప జనంగా అతన్ని కూడా గొప్ప జనముగా చేశాడు. ఒక ప్రత్యేకమైన జనముగా చేసి దేవుడు దీవించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన వైపు చూచినప్పుడు, ప్రభు వైపును మళ్ళినప్పుడు, ప్రభువును ఆశ్రయించినప్పుడు, ప్రభు తట్టును చూచినప్పుడు, ప్రభుని వేడుకున్నప్పుడు, మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్న. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు మన దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో ఈ మాటలు ఫలించునుగాక. నీ జీవితంలో ఈ మాటలు అభివృద్ధి పరచబడునుగాక. ఈ మాటలు నీ జీవితంలో నిలచియుండునుగాక. మన జీవితంలో ఫలిభరితమైన జీవితముగా మన అబ్రాహాము వల్ల దీవించబడుదునుగాక. అబ్రాహాము వల్ల ఆశీర్వదించబడుదునుగాక. కార్యములు దేవుడు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన అద్భుతకారుడు, ఆలోచనకర్త, మహోన్నతుడు, మహిమ కలిగిన వాడు, ఉన్నది లేనట్టుగా చేయగలిగిన దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వెంబడించువారు, ఆయన ఆశ్రయించువారు, ఆయన వేడుకునేవారు, ఆయన కొరకు నిలిచినవారు, ఆయన కొరకు సమస్తమును విడిచిపెట్టి ప్రభువు కోసం నిలబడిన వారిని దేవుడు ఆశీర్వదించి దీవిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. అబ్రహామును దీవించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను దీవించాడా? దేవుని వైపు ఒక్కసారి మాల్తారా విడలా? దేవుని వైపు హృదయంలో తెరుస్తావా? దేవుని వైపు మల్లుతావా? పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయిస్తావా? ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు ఉంటావో, ఆయన కొరకు నువ్వు కనిపెడతావో, ప్రభా నువ్వు నాకు కావాలయ్యా, నీవు నాకు కావాలి ప్రభు, నువ్వు లేని జీవితము కాదు ప్రభు, నా జీవితంలోకి నువ్వు రా, నా బ్రతుకులోనికి నువ్వు రా ప్రభు అని ఆయన ఆశ్రయించినప్పుడు, ప్రభు కోసం నువ్వు చూసినప్పుడు, ప్రభును వెంబడించినప్పుడు, ప్రభు కోసం ఆశపడినప్పుడు, ఈ లోకమును విడిచిపెట్టు, లోకాశను విడిచిపెట్టు, లోకములో ఎన్ని విడిచిపెట్టు, ప్రభు కోసం నిలబడతావా? నిలబడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నది. నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను మేలుతో నింపబోతున్నాడు. గొప్ప అద్భుతమైన కార్యము దేవుడు జరిగించబోతున్నాడు.
ఎందుకంటే అబ్రహాము దేవుడు మాట విన్నాడు, అబ్రహాము దేవుడు మాటకు లోబడ్డాడు, దేవుడు మాట ప్రకారం నడుచుకున్నాడు, దేవుడు చెప్పినట్లుగా ఆయన ప్రయాణం అయిపోతున్నాడు. ఆ మాటలు విన్న అబ్రహాము వెళుతూ ఉన్నాడు, ప్రయాణం అవుతూ ఉన్నాడు. కనుక నీవు ఏ ప్రయాణంలో ఉన్నావు? నీవు ఎవరి మాట వింటున్నావు? ఎవరి మాటకు లోబడుతున్నావు? లోకమునకు లోబడుతున్నావా? లోకాశలకు లోబడుతున్నావా? లోక తలంపుల్లో జీవిస్తున్నావా? లోకాశలో బ్రతుకుతున్నావేమో ఒకసారి యోచించు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఈ లోకంలో గొప్పవారిగా ఉండాలంటే, ఈ లోకంలో ధనవంతుడిగా ఉండాలంటే, దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ఉండాలంటే, అబ్రహాము వల్ల నువ్వు దీవించబడాలంటే దేవుని మాటను వింటున్నావా? దేవుని మాటకి లోబడుతున్నావా బిడ్డలారా? దేవుని మాటకు నువ్వు లోబడితే, దేవుడు మాటకి నువ్వు విధేయత చూపిస్తే అబ్రహామును దీవించినట్టుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు మన జీవితంలో, మన వెలికిల్లో నిలిచి ఉండునుగాక. థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలయ్య. ఈ సమయంలో పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనతో మాట్లాడుతుండగా ఆ మాటలు మనము శ్రద్ధగా విని వెనికిల్లో మనం ఉండాలని దైవచేయుడిగా మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. చూడండి, అదే విధముగా మరి లోతైతే మరి సొదొమ గొమొర్రా పట్టణంలోకి వెళ్ళిపోయాడు. ఆ పట్టణం అబ్రహాము దగ్గర నుంచి అంటూ ఉన్నాడు, ఇదిగో అబ్రహామునట దేవుడు ఆయనకు చెప్పకుండా ఏ పని కూడా చేయడట. లేఖనంలో రాయబడి ఉన్నది, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణమును నాశనం చేయబోతూ ఉన్నాను. సొదొమ గొమొర్రా పట్టణం మీద నా అగ్ని గంధకమును కురిపించబోతూ ఉన్నాను. ఆ పట్టణం తగలబెట్టబోతూ ఉన్నాను. ఎందుకు అంటే అది భయంకరమైన పాపముతో నింపబడది, అది శాపముతో నింపబడది. అవి వారు ఒక్కరును పరిశుద్ధులు కనపడటం లేదు. అక్కడ ఒక్కరును నీతిమంతులు కనపడటం, భయంకరమైన పాపులతో నింపబడ్డారు. పాపతో నింపబడారు కనుక అబ్రహాముతో చెప్తున్నప్పుడు అబ్రహాం అంటాడు, ప్రభువా ఇదిగో వారి ఒక్క నీతిమంతుడు లేనంటున్నావు, ఆ పట్టణం తగలబెడుతున్న అందరూ పాపులు అంటున్నావు. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణమును తగలబెడతావా అని ప్రభుని అడుగుతున్న అబ్రహాం మాట అన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు కదా, అదే అట్లాగనే అబ్రహామా నువ్వు అన్నట్లు 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణము తగలబెట్టను అన్నప్పుడు మరలా అంటాడు, ప్రభా 50 మంది కాదు కానీ 45 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణము తగలబెడతావా ప్రభువా అని ప్రభు దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో అబ్రహాము నువ్వు అన్నట్లే 50 మంది కాదు కానీ 45 మంది ఉన్నాను, నీతిమంతులు ఉన్నాను, నేను ఆ పట్టణమును తగలబెట్టను అన్నాకల్లా ప్రభువా మరలా ఒక మాట అడుగుతూ ఉన్నాను, అయ్యా 40 మంది నీతిమంతులు ఉంటే తగలబెడతావా పట్టణం? నువ్వు అన్నట్లే అబ్రహామా 40 మంది నీతిమంతులు ఉన్నను, ఆ పట్టణము తగలబెట్టను అంటే దానికి అర్థం ఏంటంటే 40 మంది కూడా నీతిమంతులు ఆ పట్టణంలో లేరు, ఆ పట్టణంలో నీతిమంతులు లేరు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అంటున్నాడు అబ్రహాము, ప్రభువా దయచేసి నన్ను మన్నించు. మరలా అడుగుచూ ఉన్నాను, 40 మంది కాదు కానీ 35 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణం నాశనం చేస్తావా అన్నప్పుడు అబ్రహామా నిజమే నువ్వు అన్నట్టు 35 మంది నీతిమంతులు నా పట్టణమును నాశనము చేయను అన్నాడు. ఆ మాట అన్నప్పుడు మరలా అంటున్నాడు అబ్రహాము, అయ్యా 30 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణం తగలబెడతావా అన్నప్పుడు 30 మంది ఉన్నను నేను తగలబెట్టినాను. తర్వాత ఏమంటున్నాను తెలుసా, అబ్రహాము దేవుని, అయ్యా నన్ను ఏమనుకోరంటే మనలో ఒక మాట అడుగుతూ ఉన్నాను, దయచేసి నన్ను మన్నించమని ప్రభుని అడిగి అడుగుతూ ఉన్నాడు. ప్రభువా 30 మంది కాదు 25 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణం తగలబెడతావా? ఆ పట్టణం తగలబెడతావు అన్నప్పుడు అప్పుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీతిమంతులు 25 మంది ఉన్నను తగలబెట్టను అని
అబ్రహాంతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత మనడు, అయ్యా నేను తగ్గించి అడుగుతున్నాను, దయతో నన్ను మన్నించు, దయతో నన్ను మన్నించు ప్రభా, దయతో నన్ను మన్నించు అయ్యా, నన్ను మన్నించమని అంటూ ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈలోపు ప్రభు మాటలు మరి ఆశీర్వదించబడును గాక. దేవుడు మనతో మాట్లాడిన మాటలు దీవించును గాక. కార్యములు దేవుడే సఫలపరచును గాక. ఈ మాటలన్నీ కూడా విన్న మన జీవితంలో ఫలించును గాక. వినికిల్లో ఈ అభివృద్ధి పరచబడును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించి మనల్ని నిలపరుచున్న దేవుని ప్రజలారే ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మాటలు శ్రద్ధగా విని ఆ మాటలు ఆచరణ పెట్టుకున్నాం. దేవుడు మనం మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్.